వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రకొండ మండలంలో వరుసగా ఒకరోజు వ్యవధిలోనే రావికంపాడు గ్రామం ముత్యాలమ్మ గుడి దగ్గర, బెండలపాడు భక్తాంజనేయ స్వామి దేవాలయాల దగ్గర హుండీ చోరీలకు పాల్పడ్డారు. సుమారు హుండీలలో నగదు అపహరణకు గురైందని గ్రామస్తులు పేర్కొన్నారు. వరుస దొంగతనాలు జరుగుతూ ఉండడంతో ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దొంగతనానికి పాల్పడుతున్న దొంగలను త్వరగా పట్టుకుని కఠినంగా శిక్షించి దేవుని ఆలయాలను కాపాడాలని కోరుతున్నారు. ఊరికి చివర ఉన్న దేవాలయాలను చూసుకొని మరీ ఈ దోపిడీకి పాల్పడుతున్నారు. దొంగలను త్వరగా పట్టుకుని ఆలయాలకు రక్షణ కల్పించాలని గ్రామస్తులు పోలీస్ శాఖ వారిని కోరుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రకొండ మండలం బెండాలపాడు గ్రామం మాది. నిన్న గాలిదుమ్ము వర్షం పడేయటం ప్రభావం వల్ల ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు హుండీని పగలగొట్టి 10 నుంచి 15 రూపాయలు సుమారు ఉండొచ్చని చెప్పేసి అంచనా వేస్తూ ఆ డబ్బులు తీసుకెళ్ళడం జరిగింది. అది బాగా గాలిదుమ్ము ప్రభావంలో ఎవరు బయటికి రాని సమయం చూసి ఇలా చేశారు. అది సుమారు 7:30 నుంచి 8 మధ్యలో జరిగింది. అది ఎవరనేది ఇంకా తెలియలేదు. గ్రామస్తులంతా ఇప్పటివరకు కూర్చొని మాట్లాడాం, చూస్తున్నాం. కానీ వారిని అయితే ఖచ్చితంగా వదిలిపెట్టాం. ఇది గతంలో ఇంతకుముందు కూడా జరిగింది. ఇప్పుడు ఇది రెండోసారి మళ్ళీ జరగడం కాబట్టి ఇలాంటి ప్రయాణాలు జరగకుండా చూడాలని చెప్పేసి మీడియా మిత్రులు కూడా తెలియపరుస్తూ ఇలాంటి అపోహలు, ఇలాంటి చెడ్డ ఆలోచనలు ఉన్నవి మార్చే విధంగా, మరిపించే విధంగా ఇదంతా సమాజానికి చూపించాలని చెప్పి మీడియా మిత్రులు కోరుతున్నాను. చంద్రకొండ మండలం రావికంపాడు గ్రామంలో శనివారం అర్ధరాత్రి పూట గుర్తు తెలియని దుండగులు ముత్యాలమ్మ ఆలయంలోకి దొంగతనానికి పాల్పడ్డారు. సుమారుగా 5,000 నుంచి 10,000 రూపాయలు నగదును అపహరించకపోయారు. ఉండి తాళాలు పగలగొట్టి, అటు గేటు తాళమాను ఉండి తాళం కూడా పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. రావికంపాడు అండి మాది అక్కడ గుడికాడ చేస్తామండి. ముత్యాలమ్మ గుడి దగ్గర వచ్చేసరికి పొద్దుటిలో 6ంటికి వచ్చేసరికి తాళం బాగా కొట్టిందండి. వచ్చేసరికి కమిటీ వాళ్ళు చెప్పారండి. ఇది 3వ తాళం అండి. అక్కడ వెళ్తాం.